తెలుగువారికి ఆవుకి మధ్య ఉన్నటువంటి ప్రత్యక్ష సంబంధం ఏంటి? దీనిని పురాణాలు ఎలా విశ్లేషించాయి? సరసా శిలవద్గావో యత్ర సంతి సహస్రశః అంటే అర్థము నల్ల నువ్వులలాగా నల్లగా ఉన్న కపిల గోవులు ఎక్కడైతే వేలకు వేలు ఉన్నాయో ఆ ప్రాంతాన్ని తిలగా అని పిలిచారు. తిల అంటే నువ్వులు అని అర్థం. ఇప్పుడు ఆ తిలగానే తెలుగు అయింది. అంటే ఈ తెలుగు దేశంలో గోవు యొక్క అర్చన, గో పూజ, గోవులతో కలిసి సహజీవనం అనేది విశేషంగా జరగటం వల్ల దీనిని తెలుగు అని భాషాశాస్త్రం చెప్పిన మాట. తెలుగు అని మన భాషను ఎందుకన్నారు అంటే అగ్రమగ్రం చరంతి నామౌషధానాం వనే వనే తాసాం వృషభకుత్నీనాం పవిత్ర కాయశోధనం. ఇంట్లో యజమానికి వచ్చినటువంటి అనారోగ్యాన్ని గమనించి ఆ అనారోగ్యాన్ని పోగొట్టడానికి అవసరమైన ఔషధాన్ని ఆహారంగా అరణ్యానికి వెళ్ళి స్వీకరించి ఆ ఔషధాన్ని అమృతమయమైన పాలగా మార్చి గోక్షీరంగా యజమానికిచ్చి ఆ యజమాని అనారోగ్యాన్ని పోగొట్టే అద్భుతమైన దేవత మూర్తి గోవు అన్న సత్యము తెలుగువారికి తెలిసినంత మరెవ్వరికీ తెలియదు. అందుకే భాషాశాస్త్రంలో ఎక్కడైతే వేల వేల కపిల గోవులు, గోవులలో కపిల గోవు యొక్క క్షీరము అత్యుత్తమమైనది. అంత అద్భుతమైన క్షీరాన్ని మనం స్వీకరించాం కాబట్టి దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు అంతటి వాడు అన్నాడు. కనుక తేనెయగు అన్న పదము తెనుగుగా మారింది అని చెబుతారు. అంటే మాట్లాడుతూ ఉంటే తేనెలూరుతాయి, అంత తీయగా ఉంటుంది. శ్రవణ శుభగమగు చందో నియతి కలిగి, యతులు కలిగి, ప్రాసగతులు కలిగి, తీపి గలిగినట్టి తెలుగులో పద్యాలు హొయలు గలిగి ఎడదలూపగలవు అని చెబుతుంది భాషాశాస్త్రం. అలాంటి తెలుగు వారికి అద్భుతమైన అమృతప్రాయమైన ఆ శక్తి భాషలో నిక్షిప్తం కావటానికి కారణము ప్రతినిత్యము గోక్షీరాన్ని స్వీకరిస్తూ, గోమయంతో ఇల్లంతా అలుకుతూ, గోఘృతంతో హవనం చేస్తూ, గోమూత్రాన్ని విషకీటకాలను సంహరించడానికి ఉపయోగిస్తూ, గోమయాన్ని ఎరువుగా ఉపయోగిస్తూ, ఆ ఆహారాన్ని అలా పండిన పంటను ఆహారంగా స్వీకరిస్తూ అద్భుతమైన తెలివితేటలతో విలసిల్లటమే తెలుగు వారి యొక్క విశిష్టత, తెలుగు యొక్క మాధుర్యానికి